ఆల్కహాల్ అలవాట్లేదండి? I take క్విట్ చేశారా లేకపోతే? No. See, alcohol, if it is taken in moderation, is necessary evil. It relieves you. I don't take much. It is more of a పూజలాగా సాయంకాలం అనుకోండి. అంతే, Just take a small or two. ఓకే. లేకపోతే అంతకంటే తీసుకుంటే you can't work out. You can't wake up. So it's not that నేను ఏదో మత్తెక్కాలి. Nobody does that. It's just about ఈవినింగ్ వన్స్ ఇన్ అ వైల్ అలా టింగం అనిపిస్తాం, ఎప్పుడో ఫ్రెండ్స్ కలిసినప్పుడు. లేకపోతే ఐమ్ వెరీ టయర్డ్, క్యారవన్లో స్నానం చేస్తే కార్లో జస్ట్ హ్యావ్ స్మాల్ అండ్ కమ్, నా ఆమ్లెట్ తినేసి పడుకుంటే మొదలు 4:30 మై వేక్. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా చాలామందిని నేను అవాయిడ్ చేయమని చెప్తానండి. నీ మీద నీ కంట్రోల్ ఉంటే యూ హ్యావ్ ఇట్, దానికి నీ మీద కంట్రోల్ వస్తే నువ్వు అయిపోయావు. అమ్మో, అది మామూలుగా. See, they take it as an emotional support. Danger అండి. It should be just a celebration అంతే. It's nothing wrong. ఇప్పుడు అంతా everybody, ladies, gents, everybody is having it. So social ఇది అయిపోయింది అది. So it's not a big, I don't think so, too much to discuss about that. ఫ్రెండ్స్ ఉంటారా? ఫ్రెండ్స్ బయట? నేను ఫ్రాంక్గా మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పడం రాదు. అంతే. I started partying very early. ఎందుకంటే 17th year నేను 4 సంబాలలో డబ్బులు సంపాదించడం మొదలెట్టా, 10,000 తీసుకున్నాను. సో ఫస్ట్ డిస్కో జనరేషన్ మాదే, అప్పుడు ఇంకా పబ్బులు రాలేదు. అంతే కదా. ఫస్ట్ డిస్కోలకి వెళ్ళిన వాళ్ళం మేమే. అక్కడి నుంచి పార్టీయింగ్ కంటిన్యూడ్. బట్ నేనేమంటానంటే యాజ్ యూ ఏజ్, అంటే జీవితం ఐ బిలీవ్ కాదండి, హిందుత్వం ఏం చెప్తుందంటే జీవితం వైభవంలో స్టార్ట్ అయ్యి వైరాగ్యంలో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఫిజికల్గా మనం కోల్పోతుంటాం, మెంటల్గా స్ట్రాంగ్ అయినప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. మీకు తిరుపతి వైభవం, పక్కనే కాళహస్తి వైరాగ్యం, ఇదే దాంతో అర్థం. దట్ ఈస్ ది కాన్సెప్ట్. సో మీ వాస్తు పుస్తకంలో బిఎన్ రెడ్డి గారి దాంట్లో ముందు వెనక ఉంటుంది రెండు. సో అలాగా యాజ్ ఇట్ గ్రోస్, మళ్ళీ ఇది ఎంజాయ్ చేయలేదని లైఫ్లో ఉండకూడదండి. చచ్చిపోయేటప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది, ఇది ఒక్కటి నాకు చేయలేదు, చేస్తే బాగుండేది, లేకపోతే ఇలా వెళ్తే బాగుండేది. సంపూర్ణంగా ఎవరికి హాని చేయకుండా, నీకు నువ్వు హాని చేయకుండా, నీకు కావాల్సిందన్నీ, నీకు మనసులో కోరికలన్నీ నువ్వు తీర్చుకోవాలి. తీర్చుకున్నప్పుడు యు ఆర్ అ వెరీ హ్యాపీ మ్యాన్, యూ గో యాజ్ అ హ్యాపీ మ్యాన్. లాస్ట్లో ఒక రివ్యూ జరుగుతుందండి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ యూ డై, ఆత్మ ఇలా పైకి లేస్తుంది. యూ కెన్ సీ ఎవ్రీబడి అయ్యో అంటుంటారు, నేనేం కాలేదు అంటుంటాం. ఇదంతా జరుగుతుంది చాలామంది, ఇదంతా చాలా పెద్ద అకల్ట్ సబ్జెక్ట్. అది నేను చదువుతుంటాను ఎక్కువ. మీకు అసలు ఇంత టైం గివ్ టైం దానికి. సో అలాంటప్పుడు ఒక రివ్యూ జరుగుతుందండి, ఒక 2 minutesలో మీ మొత్తం లైఫ్ మీద రివ్యూ అవుతుంది. ఆ రివ్యూలో ఎడిటింగ్ బాగుండాలి. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్, యూ షుడ్ నో ఎవ్రీథింగ్. ఎప్పుడు మనం తెలుసుకుంటాం, దాన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడే తెలుసుకుంటాం. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయాలి. ఎంజాయ్ ద లైఫ్ టు ద బ్రిమ్, టు ది లాస్ట్. హెల్ప్ పీపుల్, హెల్ప్ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ. రెండోది ఏంటంటే, నాకు జనరల్గా ఇంతకుముందు చాలా కోపం వచ్చేది, చాలా కోపంతో కొట్టేసేవాడిని కూడా. అంటే అది ఒక ఏజ్ అంతే. ఇప్పుడు ఎవరైనా నా మీద ఏమన్నా మాట్లాడినా ఫస్ట్ ఆలోచిస్తా, ఇతను ఎందుకు నా మీద కోపం అలుగుతున్నాడు, మనకు సొల్యూషన్ ఉంటుంది కదా. అంతేగా, ఆ సొల్యూషన్ నాకు ఇచ్చేస్తే అయిపోయింది కదా. నా బుక్లో కూడా అదే రాసుకున్నాను, ప్రతి పుస్తకంకి ఒక ఆఖరి పేజీ ఉన్నట్టు ప్రతి మనిషి జీవితంలో ఒక ఆఖరి పేజీ ఉంటుంది. ఆఖరి పేజీలో నీకేం వద్దని రాసుకుంటే మిగతా పేజీలు నింపడం ఈజీ అని రాసుకుంటాను. సో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేయను, ఎవరి దగ్గర ఏదో ఆశించి నేను వెళ్ళను. నా దగ్గర ఆశించడానికి వస్తే నా వల్ల వీళ్ళకి చేస్తాను. అవతల మనిషి కోపానికి సొల్యూషన్ చూస్తారు. కొన్ని టెర్మినల్ కేసెస్ ఉంటాయి, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు ఆపరేషన్ చేసేయాలి. ఐ గో ఇన్ దట్ ఆపరేషన్ అంతే. దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఆ కోపం తగ్గిపోయింది ఇప్పుడు టోటల్గా. ఆ కోపం అంతా నా క్రియేటివిటీ మీద చూపిస్తున్నాను. వాట్ ఎవర్ ఐఎమ్ డెలివరింగ్ యాజ్ అన్ యాక్టర్, కసి అంతా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ ఇన్ లైఫ్. సో అండ్ సోషలైజేషన్ పోక మెల్లిగా, స్లోగా, వన్ బై వన్ ఐ డిసిప్లిన్ మై లైఫ్. సో ఈ టైంలో నాకు హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, కెరియర్ ఉంది. సో దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ లాట్ మోర్ టు లుక్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఒక 10 years లైఫ్. అవన్నీ కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్లో నేను తీసుకునేది చాలా మటుకు కూడా. నాకు తెలిసి మేబీ ఐ షాడో దెమ్, అంటే ఒక మైండ్లో వాళ్ళు ఉంటారు అనుకుంటా.